హాయ్ అండి, ములంకాయ పులుసు పెడుతున్నానండి. నూనె కాగిందండి, కొద్దిగా మెంతులు వేసానండి. మెంతులు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత వంకాయలు పచ్చిమిరపకాయలు వేసేసానండి. మిస్ అయిపోయిందండి. పచ్చిమిరపకాయలు వేసాక మగ్గాక ఇప్పుడు ములంకాయ ముక్కలు వేసానండి. వేసి బాగా మగ్గనివ్వాలి. పసరవాసన పోయే వరకు కూడా, పచ్చివాసన పోయే వరకు కూడా ములంకాయ ముక్కల్ని బాగా నూనెలో మగ్గనివ్వాలండి. బాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గితేనే బాగుంటాయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కోడిగుడ్లు వేసి పెట్టుకోవచ్చండి. పచ్చిరేలు వేసుకోవచ్చు, వెండ్రేలు వేసుకోవచ్చు. నేను మామూలుగానే వట్టిదే పెట్టానండి. మునక్కాయ ముక్కలు మగ్గినాయండి. కారం వేసాను. తగినంత కారం వేసుకోవాలి. మనం తింటాం పెట్టండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే, అయినా కాయగూరలు తక్కువే పడుతుందండి, ఎక్కువ పడదండి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు కూడా ఎక్కువసేపు నూనెలో మగ్గితే బాగుంటుందండి. ములంకాయ ముక్కలు, కారం, ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా మగ్గనివ్వాలండి. ములంకాయ ముక్కలు మగ్గితే బాగుంటుందండి. కోడిగుడ్లు వేసుకోవచ్చండి. కోడిగుడ్లు వేద్దారంటే ఆ రోజు నీసు తినవండి. రోజుని వారం కాకపోయినా ఏదో రోజు వచ్చిందండి. రోజుని శనివారం వచ్చిందండి, అందుకు కోడిగుడ్లు వాడమండి. వేద్దారనుకున్నాను కానీ వేయలేదండి. మట్టిదే పెట్టానండి. కోడిగుడ్లు వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఈ పచ్చివాసన పోయే వరకు కూడా ములంకాయ ముక్కలు ఇవి బాగా మగ్గనివ్వాలండి. నూనెలో ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. ఎక్కువసేపు మగ్గనిచ్చి కొద్దిగా నీళ్ళు వేసి ములంకాయ ముక్కలు, ఉల్లిపాయలు అది కొంచెం ఉడకాలండి. ఉడికాక చింతపండు పులుపు వేసుకుంటే అండి బాగుంటుంది అన్నమాట అండి. ఇంకా బాగా ఉల్లిపాయ ముక్కలు అది ఇందులో ఉడుకుతాయి కదండి. ములంకాయ ముక్కలను ఉడికినప్పుడు పులుసు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అండి. ఉల్లిపాయ ముక్కలు అదిని ఎలా మగ్గినా కూడా ఇక మెత్తగా బాగుంటుంది, చిక్కగా ఉంటుందండి పులుసు. ఎక్కువగా కొద్దిగా నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకుంటేనే. అప్పుడు కొద్దిగా చింతపండు పులుపు వేసుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. వేసుకుని కరివేపాకు వేసుకుని మూత పెట్టి మరగనివ్వాలండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చుతున్నాయండి నేను చేసిన కూరలో. కొద్దిగా ఉప్పు వేసానండి, కళ్ళు ఉప్పు వేసి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. పులుసుల్లో బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి. పులుపు అది ఉండదు. కరివేపాకు వేసి చిన్న బెల్లం ముక్క వేసి అంతే అండి. మూత పెట్టేసి మనం దగ్గర పడే వరకు కూడా ఉడకనివ్వాలండి. కొద్దిగా వేసానండి, ఎక్కువ వేసుకున్నా బాగోదండి, తీపిచ్చేస్తుందండి. ఉల్లిపాయలు కాదండి, చిన్న చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనిస్తే దగ్గర పడే వరకు అంతే అండి. ములంకాయ పులుసు ఎంతెంతో రుచికరమైన పులుసు. కొద్దిగా నీళ్ళ కింద ఉందండి. కొంచెం ఇంకొక 5 నిమిషాలు మరిగాకండి అంతే అండి. స్టవ్ కట్టేసుకోవటమే అండి. అంతే ములంకాయ పులుసు.